వెల్కమ్ టు మన ఇంటి వంటలు. మామూలు రైస్తో తయారు చేసే పులిహోర కాకుండా సేమియాతో తయారు చేసే పులిహోరను ట్రై చేసి చూడండి. దాన్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: సేమియా 2 కప్పులు, మంచినీళ్ళు, సేమియా ఉడికించడానికి సరిపడా, ఆయిల్ 5 స్పూన్లు, వేరుశనగ గుళ్ళు 3 స్పూన్లు, తాలింపు గింజలు 1 స్పూను, పచ్చిమిర్చి 4, ఎండుమిర్చి 4, పసుపు 1 స్పూను, కరివేపాకు 1 స్పూను, ఉప్పు రుచికి సరిపడా, నిమ్మకాయలు 2. తయారు చేసే విధానం: ముందు ఒక గిన్నెలో నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు మరిగిన తర్వాత 2 కప్పుల సేమియా అందులో వేసి మధ్య మధ్యలో కలుపుతూ 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఉడికించిన సేమియాను ఒక నెట్ బౌల్లో వేసి దానిని మంచినీటి ట్యాప్ కింద కొంచెం సేపు ఉంచాలి. దీనివలన సేమియా ఒకదానికొకటి అంటుకుపోకుండా విడివిడిగా ఉంటాయి. సేమియాను చల్లారనివ్వాలి. ఒక పాన్లో ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత వేరుశనగ గుళ్ళు, తాలింపు గింజలు వేసి వేయించాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు ఒకదాని తర్వాత ఒకటి వేసి కొంచెం సేపు వేయించాలి. చల్లార్చి పెట్టుకున్న సేమియాలో ఉప్పు వేసి కలపాలి. తర్వాత ఈ తాలింపును అందులో వేసి కలుపుకోవాలి. చివరిగా నిమ్మరసం పిండి బాగా కలుపుకోవాలి. అంతే, గుమగుమలాడే సేమియా పులిహోర రెడీ అయిపోయింది. టిఫిన్గా ఇది చేసి పెట్టండి. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. సేమియా పులిహోర ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసాం కదా. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన ఇంటి వంటలు, టేస్టీ అండ్ హెల్దీ.